హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లెంత్కు సంబంధించి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో కన్వర్షన్ ఆఫ్ లెంత్. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. సో దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. కన్వర్ట్ 6 కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్. సో 6 కిలోమీటర్స్ని మీటర్స్లోకి రాయాలి అంటే 1000 తోటి మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 1000 చేస్తే మీటర్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో 6 ఇంటూ 1000 ఏమవుతుంది? 6000 మీటర్స్ అవుతుంది. సో సెకండ్ ప్రాబ్లము, కన్వర్ట్ 13 కిలోమీటర్స్ 356 మీటర్స్ ఇంటూ మీటర్స్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 13 కిలోమీటర్స్ ప్లస్ 356 మీటర్స్గా రాసుకోవచ్చు. సో 13 కిలోమీటర్స్ని, సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ అయితే 13 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 13,000 మీటర్స్ అవుతుంది. సో ప్లస్ 356 మీటర్స్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 13,356 మీటర్స్ అవుతుంది. సో థర్డ్ ప్రాబ్లము, కన్వర్ట్ 2375 మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్ అండ్ మీటర్స్. సో ఇక్కడ కిలోమీటర్స్లోకి మీటర్స్లోకి రాయాలి. సో అప్పుడు మనము ఈ 2375 మీటర్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2000 మీటర్స్ ప్లస్ 375 మీటర్స్గా రాసుకోవచ్చు. సో అప్పుడు ఈ 2000 మీటర్స్ని 2 కిలోమీటర్స్గా రాసుకోవచ్చు ప్లస్ 375 మీటర్స్. సో అప్పుడు ఈ రెండింటిని కలిపి రాస్తే 2 కిలోమీటర్స్ 375 మీటర్స్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.